జాబ్ లేక ఇబ్బంది పడుతున్నారా? అయితే మెడికల్ కోడింగ్ మీకు మంచి ఆప్షన్. వెంటనే కాల్ చేసి కోర్సులో జాయిన్ అవ్వండి. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనం ఒక ఆటోతో ఉన్నాం. ఏంటి ఆటో? దీనికి ఒక షూట్ అనుకుంటున్నారా? ఈ ఆటోకున్న స్పెషాలిటీ చెప్తాను. మామూలుగా ఆటోలు అంటేనే అందరికీ తెలుసు, నార్మల్గా వెళ్తాం, వేడివేడిగా ఉడికిపోతూ ఉంటాం. బట్ ఈ ఆటో మాత్రం ఏసీతో ఉంటుంది. అంటే ఒక ఎయిర్ కూలర్తో ఈ ఆటో మనకు ఏసీలో ఉన్నంత చల్లదనాన్ని ఇస్తుంది. ఏంటి అంటే ఒక మనిషికి అండి, మనం చదువుతో సంబంధం లేదనమాట. బతకాలి అంటే 1,00,000 ఉపాధిలు ఉన్నాయి, 1,00,000 ఆలోచనలు ఉన్నాయి. మనకొచ్చే ఒక కొత్త ఆలోచనే మన జీవితాన్ని మార్చేస్తుంది. సో అలాంటి కొత్త ఆలోచన మన డ్రైవర్ కాసింకి వచ్చింది. సో ఆ ఆలోచన ఎందుకు వచ్చింది, ఎన్నేళ్ల నుంచి ఈ ఆలోచనతో వీళ్ళు ఈ జర్నీ చేస్తున్నారు, ఇందులో కస్టమర్స్ ఎలా ఫీల్ అవుతున్నారు అనేది ఏసీ ఆటో గురించి మనతో మాట్లాడడానికి కాసిం ఉన్నారు. నమస్తే అండి. నమస్తే మేడం. కాసిం గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఈ ఆటోకి ఎయిర్ కూలర్ పెట్టి ఏసీ అంత చల్లదానాన్ని ఇవ్వాలని ఎందుకు అనిపించింది? ఈ కాల్ అంటే అన్ని రెడీమేడ్ ఏంటంటే కాల్ షోరూమ్ నుంచే ఫిట్టింగ్ అవుతుంది. మనం అట్లా ఫిట్ చేయలేము. మన మ్యాన్ నుంచి ఏంటంటే ఒక చిన్న డైరెక్షన్ తీసుకున్నాం. ఇంతకుముందు నేను 7 years నుంచి వాడేది, అది ముందట పెట్టేది. అందులో ఏమైంది అంటే ఫ్యాన్ల నుంచి నీళ్లు కొట్టడం కానీ ఇబ్బంది అయ్యేది కస్టమర్. అది మొత్తం డైరెక్షన్ చేసుకుంటే వస్తే ఇప్పుడు 7 years తర్వాత అది సక్సెస్ అయింది. మీకు ఎందుకు ఈ ఆలోచన వచ్చింది అంటారు? ఏంటంటే జర్నీలో కొంచెం సమ్మర్లు ఏమైతాయంటే మేడం, మార్క్స్ తో హిట్ అవుతుంది, కస్టమర్స్ తో ఇబ్బంది పడుతూ ఉంటారు. వాళ్ళకి హిట్ అయితే వాళ్ళ సొంత ఉడుకోవచ్చుడు కానీ ఉబ్బరిచ్చుడు కానీ ఇబ్బంది పడుతూ ఉంటారు. వాళ్ళ కోసం కొంచెం సేఫ్టీ ఉండాలని చెప్పిస్తాం. ఏంటంటే అందరూ కార్లలో, క్యాబ్లలో ఏసీలు వేసుకొని తిరుగుతూ ఉంటారు. అంత స్తోమత పెట్టుకోలేని వాళ్ళు. అంటే మనమైనా సరే అండి, కారు క్యాబ్ చూసుకుంటే ఆటో ఫేర్ తక్కువ ఉంది అంటే ఆటోకే వెళ్ళిపోతాం అనమాట. సో అందుకు వాళ్ళు ఆటోలో కూడా మనం ఏ క్యాబ్ కారులో ఇచ్చినంత చల్లదనాన్ని ఇవ్వాలి అనే ఒక కొత్త ఆలోచనతోనే కాసిం ఇప్పుడు ఈ ఎయిర్ కూలర్ అనేది పెట్టారు. సో ఎలా అనిపిస్తుందండి మీకు కస్టమర్స్ దగ్గర నుంచి? కస్టమర్ వాళ్ళు మంచిగా ఉంటుంది మేడం, సేఫ్టీ ఉండాలి వాళ్ళకి. ఎందుకంటే ఎవరైనా దిగిన సొంత చాయిస్ చేస్తుంటారు ఆటో బాగుందని. వాళ్ళతో ఏంటంటే కస్టమర్ మీద మేము డిపెండ్ అవుతాం మేడం. కస్టమర్ లేదు మేము ఏం చెప్పించినా వేస్ట్. చార్జెస్ మినిమం మాకు ఎంత వస్తుంది, ఎక్స్ట్రా ఏం ఉండదు. ఓలా, ఊబర్ లో ఏముంటాయో అవే చార్జెస్ వీళ్ళు తీసుకుంటారు. ఒకసారి మనం ఆ కూలర్ వెనకాల ఉండేది చూసేద్దాం. సో ఇదే అండి ఈ ఆటో వెనకాల ఉన్న ఏసీ రహస్యం, ఈ కూలర్ అన్నమాట. అసలు ఈ కూలర్ గురించి ఒక్కసారి మనం కాసిం అడిగి తెలుసుకుందాం. చెప్పండి కాసిం. ఈ కూలర్ కోసం మాడిఫై చెప్పించాం. టాప్ మాడిఫై ఐరన్ టైప్ అది మొత్తం. ఇలా కూలర్ సెట్టింగ్ కోసం చెప్పించాను. ఈ కూలర్ బయట వస్తాడు వాళ్ళు. ఇంత ముందు ఏంటంటే బోట్ టాప్ వస్తుంది, ఆటోలు ఉంటాయి కదా, నార్మల్ ఉంటాయి, అది తీపిచ్చి వేయించాను. ఈ మాడిఫై చేయించి స్టప్ని కానీ కూలర్ కానీ సెటిల్మెంట్ చేసాం. ఈ వాటర్ ఏంటంటే వాటర్ కింద ట్యాంక్ పెట్టాం. వాటర్ ట్యాంక్, వాటర్ ఇంట్లో ఉంటే నీళ్ళు ఆడతాయి, బ్రేకర్లు కానీ ఏమన్నా గుంతలు వస్తే పడిపోతాయి పైన. అందుకోసం కింద వాటర్ ట్యాంక్ సెట్ చేయించాం. కింద వాటర్ ట్యాంక్ కూడా పెట్టిన దానికి ఎంత ఖర్చు అయ్యింది? ఇప్పుడు ఇలా ఎవరన్నా చూస్తారు, మేము ఇలా పెట్టుకోవాలి అన్న ఛాయిస్ ఉంటాయి కానీ మేడం, అది ఏంటంటే మా ఫ్రెండ్స్ చేస్తారు. మా ఫ్రెండ్ దాదాపు ఆ ఫ్రెండ్ ఉన్న సుతా ఈ కూలర్ కానీ నార్మల్ చెప్పాలంటే 5-6 వేలు వస్తుంది. 5-6 వేలు కూలర్. ఆ టాప్ అది చెప్పాలంటే దాదాపు 40-50 వేలు, 50,000 వరకు వస్తుంది. మా ఫ్రెండ్ కాబట్టి మా బండి చేశారు, వేరే వాళ్ళ బండ్లకు చేరాలి. ఫ్రెండ్స్ అయినా డెంటింగ్ పని చేస్తాడు, ఆటో డెంటింగ్ పని చేస్తాడు. ఆయన నేను చెప్తే నా ఫ్రెండ్సేగా ఆయన చేసి వేరే వాళ్ళ కంటే చేరాలి. అది చేపియాలంటే అసలు విసిగిస్తాయి మేడం. 1 month పట్టింది నాకు. 1 month పడుతుంది. 1 month మొత్తం మాడిఫై చేయడానికి 1 month పడుతుంది. ఇంకా సెటిల్మెంట్ ఇంకా చిన్న ఉన్నాయి పనులు. అంటే ఇప్పుడు ఇది ఎంత సైజ్ అండి? ఎన్ని ఇంచెస్? 12 inches మేడం. 12 inches. ఇంత ముందు 8 inches ఉండే, ఇప్పుడు 12 inches. అంటే ఏది బెటర్ అంటారు, 8 inches 12 inches? 12 inches ఉంటే ఏంటంటే గాలి మంచిగా ఆడుతుంది పెట్టచ్చు. అది ఆల్రెడీ ఫ్యాన్ 6 inches ఉంటుంది, 6 inches ఉంటుంది. ఫ్యాన్ కోసం రౌండింగ్ కోసం కొంచెం గాలి ఆడాలని పెట్టించుకోండి. ఆ నీళ్ళు ఏంటంటే గుంతలు రావడం నీళ్లు కొట్టాలి లోపల, లేకుంటే కస్టమర్ మీద నీళ్ళు వస్తాయి. ఆ ఫ్యాన్ మీద పడితే తిప్పుతుంది కదా మేడం, బయట కొడుస్తుంది. ఓకే, అంటే మరి కస్టమర్స్ మీ దగ్గర చాలా కంఫర్ట్ గా ఉంటున్నారు అంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సేఫ్టీ కూడా బాగుంది ఆటో పరంగా చూసుకుంటే అండి. ఈ వేడికి మనకు కావాల్సింది ఏసీ. ఆటో హైట్ ఏంటంటే 6 inch హైట్ ఎక్కువ ఉంది. ఈ సమ్మర్ లో ఏంటంటే ఈ హైట్ వస్తుంది ఆటో. ఆటో హైట్ ఇది వస్తుంది. మేము ఇంకా హైట్ పెంచాము. మీరు పెంచారు ఎందుకంటే లోపల సమ్మర్ కాబట్టి ఎండ వేడి రావద్దని.
ఓకే ఓకే. హైట్ పెట్టించుకున్నాం. సో దీనికోసమే మీరు దీన్ని పైకి లేపారు, లేకపోతే ఆటో సైజ్ ఇంతే హైట్? ఈ దానికన్నా కొంచెం ఉంటుంది అంతే, ఈ దానికన్నా ఎక్కువ హైట్ రాదు. ఓకే ఓకే ఓకే. సో మీరు ఒక్కరేనా, ఇంకా ఎవరన్నా ఇలాంటి కూలర్స్ పెట్టుకొని ఉన్నారా? ఇప్పటిదాకా నేను చూడలేదు. ఇప్పటిదాకా 7 years అయితే నేనే వాడుతున్నాను. మా ఫ్రెండ్ పెట్టేది ఆయన తీసేసాడు. తీసేసి ఎందుకు తీసేశారు? ఆయన ఆటో ఫీల్డ్ మానేశారు కాబట్టి తీసేసారు. అచ్చా, ఓకే. నేనే పెట్టాను ఫస్ట్ టైం. నేను కాలేజ్ పిల్లలు తీసుకెళ్తాను, సాధన కాలేజ్ పిల్లలు 1 hour, హాఫ్ అన్ అవర్ 1 hour గ్యాప్ వస్తుండే వాళ్ళ కోసం పెట్టించాను. కాలేజ్ పిల్లల కోసం పెట్టించారు. అప్పుడు సో 7 కానీ years అప్పుడు ఏంటంటే ముందట ఉంటాను, మన డ్రైవర్ సీట్ ఉంటుంది కదా, అదని పక్కన ఉంటాను. ఇప్పుడు బ్యాక్ సైడ్ ఉంది, అప్పుడు పక్కన ఉంటాను. కానీ ఇదే కంఫర్ట్ ఏమో, బ్యాక్ సైడ్ కరెక్ట్. ఇది కరెక్ట్ ఉంది. ఇప్పుడైతే డిస్టర్బ్ ఏం లేదు మేడం, పోలీసు వాళ్ళు కానీ ఎవరు డిస్టర్బ్ అయితే చేయరు. డిస్టర్బ్ అయితే ఏం లేదు మేడం. సో దీనికి మీకు ఏమి రిస్ట్రిక్షన్స్ రాలేదా, ఇలా పెట్టుకోకూడదు ఎందుకు పెట్టుకున్నారు అలాంటివి ఏమి ఎక్కడి నుంచి ప్రెజర్ రాలేదు? ఎవరేం అడగలేదు, అబ్జెక్షన్ లేదు? అబ్జెక్షన్ ఏంది, ఇంకా అందరికి మంచి అనిపిస్తుంది. కరెక్ట్. ఫోటోలు తీసుకుంటారు, వీడియో తీసుకుంటారు. బయట ఎవరన్నా అడిగారా మిమ్మల్ని దీని గురించి? ఎవరు అడగలేదు. అంటే కాదు, మాకు ఇలా కావాలి, మేము ఇలా చేసుకుంటాం అని అడగలేదు, జస్ట్ ఫొటోస్ తీసుకుంటూ ఉన్నారు అన్నమాట. ఆటోలో ఏంటంటే అడుగుతారు మేడం, కానీ అంత కష్టం అయితే కాదు చేయాలంటే. అది డీసీ ఫ్యాన్ దొరకాలి, డీసీ మోటార్ అంటే దొరుకుతుంది, కానీ ఆ ఫ్యాన్ దొరకదు మాకు. మెయిన్ ఆ లోపల ఫ్యాన్ తిరుగుతుంది, ఆ ఫ్యాన్ దొరకదు. డీసీ అది స్పీడ్ ఎక్కువ ఉంటుంది, ఏసీ బ్లోర్ కన్నా స్పీడ్ ఎక్కువ ఉంటుంది. దాంతో గాలి ఆడుతుంది, లేకుంటే ఆడదు. చిన్నవి మన లోకల్ ఫ్యాన్లు పెడితే నడవాలి. ఆ ఫ్యాన్స్ స్పీడ్ ఎక్కువ ఉంటాయి కాబట్టి అది వెతికొచ్చి తీసుకొచ్చి పెట్టాము. సూపర్. చూసారు కదండి, ఈ కూలర్ అయితే 12 inches అంట, చాలా బాగుంది. సో అసలు దీనిలో ఉన్న మోటార్ ఏంటి, ఫ్యాన్ ఏంటి, ఆన్ చేస్తే ఎలా ఉంటుందో ఒకసారి కాసిం గారు మనకు చూపిస్తారు. కాసిం గారు ఒకసారి దీని గురించి, దీని లోపల ఉన్న పవర్స్, అదే విధంగా ఆన్ చేస్తే ఎలా ఉంటుంది మేడం? దానికి వాటర్ వస్తాయి, దాంట్లో లోపల ట్యాంక్ లేదు. ఒకసారి ఆ ట్యాంక్ లోపల వస్తాయి, కింద మోటార్ ఉంటుంది మేడం. ఇది కూలర్ వాటర్ ట్యాంక్ మేడం, దాని కింద మోటార్ ఉంటుంది, పైన పైప్ ఉంది, దాంతో నీళ్ళు పైకి వెళ్తాయి. ఆ కూలర్లు వెళ్తాయి, మళ్ళీ అడ్జస్ట్ అయిన తర్వాత కిందకి వచ్చేసి కింద పడకుండా దాని నుంచి మళ్ళీ ట్యాంక్ లో దిగిపోతుంది. ఎందుకంటే వేస్ట్ కాకుండా కింద పడిపోతే వేస్ట్ అయిపోతుంది. అది ఫ్యాన్, ఆ పైన ఫ్యాన్, అది ఫ్యాన్ మేడం. ఎందుకంటే దానికి గ్యాప్ ఉంటుంది కాబట్టి చిన్న ఫ్యాన్ జాలేసాం, పిల్లలు వెళ్ళేస్తే వెళ్ళి కోసుకోపోతాయి, ఇబ్బంది అవుతుంది. దానికోసం అడ్జస్ట్మెంట్ చేస్తాం. సో ఒక్కసారి ఆన్ చేసి చూపిస్తారా మాకు ఎలా ఉంటుందో, ఆ కూలింగ్ చూస్తాం. సో ఒకసారి లోపల చూస్తే అండి, వాటర్ ట్యాంక్ కూడా చెప్పారు కదా, ఇదే అండి ఆ వాటర్ ట్యాంక్. సో ఇక్కడ పైప్ కూడా ఉంది. తర్వాత వచ్చేస్తే అక్కడ చూస్తే మనకు ఒక ఫ్యాన్ కూడా ఇచ్చారు. ఇక్కడ వాటర్ ట్యాంక్, అక్కడ ఫ్యాన్. సో దీనివల్ల మనకి ఏమైపోతుంది అంటే వేడిపోయి చల్లగా ఉంటుంది. ఇక అదేవిధంగా ముందు చూసుకుంటే మనకు ఒక సిస్టమ్ కూడా ఉందండి, ఆడియో సిస్టమ్ కూడా ఉంది. సో అంటే ఏంటంటే మంచిగా పాటలు వింటూ ఉల్లాసంగా ఉత్సాహంగా ఎవరి పనులు వాళ్ళు చేసుకోవాలి, ఎవరి ఇళ్ళకు వాళ్ళు చేరాలి, ఎక్కడ వాళ్ళ ఆఫీస్ వర్క్ ఉందో అక్కడ చేరాలి అన్న ఒక మంచి మనసుతో ఈ కాసిం గారు ఇది తయారు చేశారు. సో ఇదైతే చాలా బాగుంది, పాటలు కూడా మంచిగా వింటూ చల్ల గాలిని ఆస్వాదిస్తూ ఉండొచ్చు. సో ఇప్పుడు ఇక్కడ చూస్తే అండి ఏసీ బ్లోవర్ కూడా ఉందన్నమాట ఈ ఆటోకి. అంటే నీట్ గా పైన కూడా గ్రాస్ లాగా అరేంజ్ చేసేసుకుని ఒక ఫ్యాన్, ఇక్కడ చూస్తే మ్యూజిక్ సిస్టమ్ కూడా ఉంది. ఫ్రంట్ అయితే ఈ విధంగా ఉంది ఆటో. ఇక వెనకాలకు వచ్చేస్తే మనకు ఆల్రెడీ మనం చూపించాం కదా, ఏసీ, ఎయిర్ కూలర్ అండ్ ట్యాంకర్, ఫ్యాన్ ఒకటి. ఇదండి ఏసీ ఆటోలో ఉన్న ఫెసిలిటీస్. ఇక ఆటో పైన చూస్తే మనకి థర్మాకోల్ ఇచ్చారనమాట. సో ఏంటంటే ఈ చల్లదనం పైకి వెళ్లకుండా నీట్ గా వాళ్ళు కవర్ చేశారనమాట, సెక్యూర్ గా, సేఫ్టీగా. సో ఆ గాలి, ఆ చల్లదనం అనేది ఈ ఆటో చుట్టూ మాత్రమే ఉండాలని వీళ్ళు ఈ థర్మాకోల్ ఇక్కడ పెట్టేశారు. ఈ విధంగా ఉంది ఆటో. చూస్తే మాత్రం చాలా బాగుంది, జర్నీ మాత్రం చాలా కూల్ గా ఠండాగా జరుగుతుంది. సో కాసిం, మరి కస్టమర్స్ ఎలా ఫీల్ అవుతున్నారు, మీకేమనిపిస్తుంది? ఏం లేదు మేడం, ఇప్పుడు గవర్నమెంట్ మారంగానే ఏమైందంటే బస్సులు ఫ్రీ పెట్టారు. బస్సులు ఫ్రీ పెడితే మాకు కొంచెం బిజినెస్ లో దెబ్బ పడుతుంది. దాని కోసం ఆలోచించి ఏదైనా కొత్త డైరెక్షన్ చేస్తే కస్టమర్ చాయిస్ చేస్తారు, కస్టమర్ వస్తారు. కస్టమర్ మీద మాకు డిపెండ్ ఉంటుంది మేడం, మా చేతిలో అయితే ఉండదు. ₹1,00,00,000 బండి తీసుకున్న తర్వాత కస్టమర్ టెక్సీ అయినప్పుడు కస్టమర్ మీద ఉంటుంది మాకు ఆదాయం మొత్తం. అదే మాకు ఈ కార్లు కానీ క్యాబ్లు వాళ్ళు తీసుకుంటాం, మాకు ఆదాయం అంటే ఇది ఆటోనే. ఈ దాన్ని మొత్తం మాడిఫై చేయించుకొని నడిపించుకోవాలని ఆలోచన. మీ ఆటోని బుక్ చేసుకోవాలి అంటే ఎలా బుక్ చేసుకోవాలి? ఇంకా నంబర్ ఉంది మేడం, ఫోన్ నంబర్, అదే నంబర్ నాది. ఎక్కడికెక్కడ తిరిగారు ఇప్పటిదాకా ఈ ఆటోలో? అంటే హైదరాబాద్ అయినా, హైదరాబాద్ దాటారా? హైదరాబాద్ దాటాను మేడం, కర్ణాటక వెళ్ళాను. కర్ణాటక వెళ్ళారా ఈ ఆటోలో? గుల్బర్గా వెళ్ళాను, కర్ణాటక 220 kilometers వెళ్ళాను. 220 kilometers. 420 వాట్ 5.1 అంటే 440 వస్తుంది మేడం. ఓకే. ఎట్లా? మళ్ళీ తర్వాత వరంగల్, కరీంనగర్ దాటా. వరంగల్, హన్మకొండ మధ్యలో హుజరాబాద్ అని మా ఊరు ఉంది, ఆ ఊరికి వెళ్ళాను. అప్పుడే తీసుకున్నది ఫోటో అది. సో హైదరాబాద్ లోనే కాదండి, ఊర్లో పోతాం మేడం.
లాంగ్ జర్నీ అయినా వెళ్తాం. లాంగ్ జర్నీ కూడా వెళ్తుంది. అంటే అవును. ఇప్పుడు కస్టమర్స్ మీ దగ్గర ఈ ఆటోలో కూడా లాంగ్ జర్నీకి వెళ్ళారా? మీ ఫ్యామిలీ పరంగా, మీ పర్సనల్ గా? పర్సనల్ అచ్చా, ఓకే. బట్ ఆటో ఏంటి అంటే ఒక లోకలే కాదండి, అవుట్ ఆఫ్ సిటీ కూడా చాలా బాగా వెళ్తుందట. వీళ్ళు గుల్బర్గా, వరంగల్, వరంగల్ అన్నిటికీ, హన్మకొండ అన్నిటికీ వెళ్ళారట. కానీ ఆటో మాత్రం నిజంగా చెప్తున్నాను కదా, ఆటోలో ఎక్కితే మాత్రం కార్లో క్యాబ్ మనం బుక్ చేసుకొని లేదా కార్లో ఏసీ వేసుకొని కూర్చుంటే ఎంత చల్లగా ఉంటుందో అంత చల్లగా మాత్రం ఉంది. ప్రైసెస్ ఎలా అండి? ఎక్స్ట్రా చార్జెస్ లేదు. అది ఏంటంటే కస్టమర్ మంచిగా ఎండలో కానీ ఏదైనా ఇబ్బంది మీకు ఎందుకు అనిపించింది ఈ ఆలోచన ఇలా పెట్టాలి అందరికి అని? అందరు కాదు మేడం, మాకు సొంత ఇబ్బంది అయితే కస్టమర్స్ సొంత ఇబ్బంది అవుతాయి ఎండల సమ్మర్లో. కొంచెం ఎండలు హీట్ ఉన్నప్పుడు వాళ్ళకు చల్ల వాతావరణం చల్లగా ఉండాలని చేపించుకున్నాం. కస్టమర్ కోసం చెప్పించాము. మాకేంటంటే ఫ్యాన్స్ ఉంటాయి, వెనక కూలర్ ఉంటాయి, కస్టమర్స్ సేఫ్టీ ఉంటుంది. అది కొంచెం ఎక్స్ట్రా చార్జెస్ అయితే ఏం పెట్టాం అట్లా ఏమన్నా. సో చూసారు కదా, ఓలా వల్ల ఏం అమౌంట్ ఇస్తాడో అంతే ఉంటుంది. అంతే ఉంటుంది. ఓకే, ఎక్స్ట్రా మేము తీసుకోం, ఎక్స్ట్రా చార్జెస్ పెట్టాం. సో చూసారు కదా, ఇది అండి ఆటో. కొత్తదనంగా ఉంది, కొత్త రకంగా ఉంది, చల్లదనంగా ఉంది. ఈ ఆటో వచ్చేసి 7 ఏళ్ల నుంచి వీళ్ళు నడిపిస్తున్నారండి. ఈయనలాగా అయితే ఎవరు పెట్టలేదట, వీరే ఫస్ట్ అట ఇలాంటిది పెట్టడం. ఓన్లీ కస్టమర్స్ ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళు చల్లగా ఉండాలి, జర్నీ సాఫీగా చల్లగా ప్రయాణం జరగాలి అని చెప్పేసి ఈ ఆలోచనతో ఈ ఆటో మొదలు పెట్టాడు. సో సూపర్ అండి, మంచి ఆలోచన. అందరినీ ఈ వేడికి చల్లబరుస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.